హలో అమ్మాయిలు! ఈ మధ్య యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డయట్ అనేది చాలా పాపులర్ అయిపోయింది. మీ అందరికి తెలిసే ఉంటది. విద్యా బాలన్ గారు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డయట్ చేశాను నేను. ఎటువంటి ఎక్సర్‌సైజ్ కూడా చేయలేదు అని చెప్పారు. అసలు ఏంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డయట్? ఆ పేరులోనే ఉంది మన బాడీలో ఉన్నటువంటి ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించుకునేటువంటి డయట్ అన్నమాట. సో, దీంట్లో అసలు ఏమేమి ఇంక్లూడ్ అవుతాయో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ పేరులో ఉన్నట్లుగానే ఇన్‌ఫ్లమేషన్ క్రియేట్ చేసేటువంటి ఫుడ్స్ అన్నీ ముందు మనం అవాయిడ్ చేసేస్తాం. అందరికీ తెలిసిందే జంక్ ఫుడ్, హెవీ షుగర్స్ ఉన్న ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివన్నీ కూడా మనం బంద్ చేసేస్తాం. సో, నెక్స్ట్ ఏంటి అంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌ని మంచిగా యాడ్ చేసుకుంటాం. అన్ని రెయిన్‌బో కలర్ వెజిటబుల్స్ అన్నీ గూడా మనకి హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా క్యాబేజ్, కాలీఫ్లవర్, గ్రీన్ వెజిటబుల్స్ లాంటివి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే గుడ్ ఫ్యాట్స్. సో, గుడ్ ఫ్యాట్స్ వచ్చేటప్పటికి మనకి ఆల్మండ్స్, వాల్‌నట్స్, సాల్మన్ ఫిష్ లాంటిది అండ్ ఇండియన్ స్పైసెస్ లైక్ సిన్నమిన్, జీరా, ధనియా లాంటివి. అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగినటువంటి హెర్బల్ టీస్ లైక్ గ్రీన్ టీ కావచ్చు, లెమన్ గ్రాస్ టీ కావచ్చు, హైబిస్కస్, బ్లూ టీ లాంటి మంచి మంచి టీస్ అన్నీ కలిపి మనం ఒక మంచి ఆర్గనైజ్డ్ వేలో మన డయట్‌ని గనక ప్రిపేర్ చేసుకోగలిగితే దిస్ ఈజ్ వాట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డయట్. సో, ఇది జనరల్ ఇన్ఫర్మేషనే. మీకు ఒక మంచి గైడెన్స్ కావాలంటే యూ కెన్ రీచ్ ఔట్ టు మీ. థాంక్ యూ.